చంద్రం గారు. సార్ నమస్కారం సార్. సార్ ఈ ఈ అతను అసలు మొత్తం స్టోరీ ఏం జరిగింది, ఆ తర్వాత బహిష్కరణ జరిగిన తర్వాత మీరు పడ్డ ఆ మానసిక క్షోభ ఎలా ఉందో ఒకసారి చెప్పండి. సార్ మొదటి నుండి ఏం జరిగిందంటే సార్, అయితే నేను 2014లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయింది సార్. ఇంతకుముందుకు 2014లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయింది సార్, ఉస్మానియా యూనివర్సిటీ. అయితే మా నాన్న 2015లో చనిపోయారు సార్. ఇప్పుడు మా నాన్న అప్పుడు ఏం జరిగిందంటే సార్, మా నాన్న ఆ, కుల వృత్తి చేసేవారు. ఆయనకు ఏ ఉపాధి లేదు కాబట్టి ఆయన కొనసాగించేవాళ్ళు. ఇంకా నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయిన తర్వాత నేను జాబ్ చేసుకుంటూ జాబ్ చేసేవాడిని సార్. తర్వాత వీళ్ళు కుల పెద్దలు కానీ కేజీ వాళ్ళు కానీ ఏం చేశారంటే, మీ నాన్న డప్పు కొట్టాడు కాబట్టి మీరు చదువుకుంటే ఏంది, మీరు జాబులు చేస్తే మాకేంది, ఖచ్చితంగా మీకు వస్తుంది ఇది ఒకటి. ఇది చెప్పుకోవడానికే చాలా సిగ్గుగా అనిపిస్తుంది సార్. చాలా ఇంకొకటి బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళకు మన నాలెడ్జ్ లేదా సొసైటీ మీద, లేకపోతే కాన్స్టిట్యూషన్ మీద లేదా ఏంది, ఇంకా ఈ విధంగానే మాట్లాడుతున్నారని చాలా బాధగా ఉండే సార్. ఇది 2015 దాదాపు 9 years గడుస్తున్నా ఇంకా అదే మమ్మల్ని డైలీ అడగడం, డైలీ చేయడం. దీని మీద నేను పిఎస్లో కానీ మన ఆర్డీఓకి కానీ కంప్లైంట్ కూడా చేశాను సార్. వాళ్ళు చూస్తాం చేస్తామని కొన్ని చెప్పారు, కానీ ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు. ఇది మొత్తానికి ఈ మంత్ 10th రోజు అయితే ఆ, గ్రామ సభ పెట్టి మమ్మల్ని పిలిచారు సార్. పిలిచినప్పుడు వాళ్ళు చాలా అవమానం జరిగింది సార్. అవమానం జరిగింది అంటే వాళ్ళు అడిగే ప్రశ్నలు ఎట్లా ఉన్నాయంటే చాలా ఘోరంగా ఉన్నాయి సార్. మీ నాన్న డప్పు కొట్టాడు, మీ నాన్న పేరు పెట్టుకుంటే మీరు కూడా ఖచ్చితంగా డప్పు కొట్టాలి. ఏవైతే మీకు కుల వృత్తి ద్వారా వచ్చిన భూమి ఉందో మాన్యాలు, వీటిని మళ్ళీ మాకు తిరిగి ఇచ్చేయాలి. అవి మళ్ళీ ఇంకొకటి, ఆ, మీరు దొరలైతే మీరు దొరల పటేన్ల చదువుకుంటే మాకేం చేసేది, ఏదైతే కుల వృత్తి మీ నాన్న ద్వారా వచ్చిందో అది మీరు ఖచ్చితంగా చెయ్యాలి అనేది చాలా నీతాతి, చాలా బాధగా అనిపించింది సార్. దాని ద్వారా వాళ్ళు మీ హిందీ చెప్పినా కానీ మేము అస్సలు, మనకు తెలుసు రాజ్యాంగం అంటే ఏం తెలుసు, అలా కాన్స్టిట్యూషన్ అంటే ఏం తెలుసు, ఇది రాజ్యాంగంలో ఎక్కడ రాసిలేదు. అయినా కానీ వీళ్ళకు ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా కానీ రాజ్యాంగం మీద, మానవత్వం మీద కొంచెం కూడా అవగాహన లేదు అని చెప్పేసి నాకు చాలా బాధగా అనిపించింది. అక్కడికి వాళ్ళు ఎంత వారించినా కానీ వాళ్ళు చెప్పిన దానికి నేను తలపకుండా, మీరు కొంచెం లాయర్లు జడ్జిలు కాదు, మీరు ఇలా మమ్మల్ని హింస పెడుతున్నారు, మీరు ఇట్లా చాలా తప్పు అని ఎంత వాదించినా కానీ వాళ్ళు పట్టించుకోకుండా వాళ్ళుగా ఒక తీర్మానం రాసుకొని, మీరు ఊర్లో ఎక్కడ తిరగొద్దు, మీరు ఊర్లే ఎవరితోటి మాట్లాడొద్దు, ఊర్లే ఎవరు మాట్లాడినా వాళ్ళని కూడా బహిష్కరిస్తాము, ఒకవేళ వాళ్ళు బలవంతంగా మాట్లాడితే వాళ్ళకు 5,000 జరిమానా, 25 చెప్పు దెబ్బలు. ఇవన్నీ చాలా అప్పుడెప్పుడో రాజుల కాలం నడిచిన విధంగా వాళ్ళుగా ఒక తీర్మానం చేసుకొని రాసుకొని దాని మీద సంతకాలు పెట్టి అది చాలా ఘోరంగా చేశారు సార్. చేశారు, దాని మీద సంతకాలు పెట్టిన బుక్ ఎవిడెన్స్ అన్ని మనం హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. మన పోలీస్ వాళ్ళు అన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, ఇవి మనకు దొరికినాయి. దానివల్ల మనము ఈ చట్టాన్ని ఉపయోగించుకొని మనకు జరిగిన అన్యాయాన్ని మనం ఆ ఎదుర్కొని, అది రాజ్యాంగబద్ధంగా మనం ముందుకు, ఇప్పుడు ఎవరైతే ఎంత చెప్పినా వినకుండా మన మీద అరాచకంగా ఇది పని చేయాలని ఒత్తిడి చేశారో వాళ్ళకు ఖచ్చితంగా శిక్ష పడాలన్న ఉద్దేశంతో వాళ్ళ మీద పిఎస్లో కంప్లైంట్ చేయడం జరిగింది. దాదాపు ఒక 20 మంది దాంట్లో సంతకాలు చేశారని తెలిసింది.
వేసిన తర్వాత మనము పిఎస్ లో కంప్లైంట్ చేసిన తర్వాత ఒక 19 మెంబర్స్ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత వాళ్ళు అందరు అబ్స్కాన్ ఎవరు దొరకట్లేదు. ఇప్పుడు ఒక 2-3 డేస్ నుంచి ఒక మెంబర్స్ పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేశారని మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. మిగతా వాళ్ళు అబ్స్కాన్ లో ఉన్నారు. ఎవరైతే ఆ బుక్ లో సంతకాలు చేసి మేము కూడా ఒప్పుకుంటున్నాం బలంగా సైన్ చేసిన వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు మాకు ఇష్టం లేకున్నా కానీ మేము కూడా బలవంతంగా సైన్ చేయాల్సి వచ్చింది. బలవంతంగా మమ్మల్ని కూడా దాంట్లోకి రాని నిన్న ఈ రోజు మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది. వాళ్ళు సైన్ చేసిన వాళ్ళను కూడా దాంట్లో ఎఫ్ఐఆర్ లో ఫైల్ చేసి వాళ్ళని కూడా రిమాండ్ కు తరలించారు. ఇది సార్ జరిగింది. గారు ఇప్పుడు అధికార గణం మీ దగ్గరికి ఇవాళ మార్నింగ్ నుంచి కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అనేక మంది అధికారులు మీ ఇంటికి వచ్చి అక్కడే మార్నింగ్ నుంచి మీతో మాట్లాడుతున్నట్లు తెలిసింది. అయితే వీళ్ళంతా ఏం మాట్లాడుతున్నారు, ఏం 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 చేయాలనుకుంటున్నారు? వాళ్ళు ఏం మాట్లాడుతున్నారండి సార్, మన ఎస్పీ గారు, కలెక్టర్ గారు, డిఎస్పీ గారు, రెవెన్యూ సిబ్బంది, ఆర్డీఓ, ఎంఆర్ఓ వాళ్ళందరూ వచ్చారు సార్. వచ్చిన దాన్ని వాళ్ళు ఇది ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది, ఏం జరుగుతుంది, మిమ్మల్ని ఈ డప్పు విషయంలో ఒక్కటే కాకుండా మిగతా విషయాలలో కూడా ఎట్లా చేస్తున్నారు అనే దాని గురించి కూడా ఆరా తీశారు సార్. చెప్పాము మమ్మల్ని ఈ డప్పు విషయాన్ని ఒక్కదాన్నే ఆసరగా చేసుకొని మమ్మల్ని ఎన్ని విధాలుగా హింస చేశారో, ఇల్లు కట్టుకుంటే ఇల్లుకి పర్మిషన్ ఇవ్వకపోవడం, కనెక్షన్ కూడా ఇంతవరకు ఇవ్వకపోవడం, ఎన్నిసార్లు ఎంఆర్ఓకి, కలెక్టర్ ఆఫీస్ లో, ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్నా వాళ్ళు చాలా అంటారు సార్. కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాను. వాళ్ళు కూడా ఇట్లాంటి ఘటన ఇంకా ఫ్యూచర్ లో జరగకుండా ఖచ్చితంగా ఈ ఊరి వాళ్లకు కౌన్సిలింగ్ చేయాల్సిన ఉన్నది. ఎవరైతే అప్పుడున్నారో వాళ్ళకు ఒకవేళ ఊరి వాళ్ళు బాధ్యులు ఎవరు ఉన్నో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ చేశారు. వాళ్ళు ఎంత తొందరగా వస్తే ఈ కేసును అంత తొందరగా పరిష్కారం చేస్తాం. వాళ్ళు ఎన్ని రోజులు బయట ఉంటే వాళ్ళకు కూడా అన్ని రోజులు ఇది శిక్ష అనేది ఇంకా ఎక్కువ అయిపోయే అవదని వాళ్ళతోటి కూడా చెప్పారు సార్. ఇట్లాంటి ఇన్ని సంవత్సరాలు 75 సంవత్సరాల క్రితం రాజ్యాంగం పరంగా ఇవన్నీ జరగడం చాలా తప్పు. ఇవన్నీ ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్న వృత్తిలో వాళ్ళు కొనసాగాలి కానీ ఇట్లాంటి బలవంతంగా హరాస్మెంట్ చేసి ఒక వ్యక్తి ఇంత చదువుకున్న వ్యక్తులను ఏదో ఉన్నతంగా బతకాలనుకునే వ్యక్తులను ఇలా ఇంకా అదే వృత్తిలో డప్పు కొట్టడము అనేది చాలా జరగరాని విషయము. చాలా పెద్ద తప్పు చేశారు మీరు అని చెప్పి చంద్రన్ గారు ఖచ్చితంగా భారతదేశం మొత్తం సిగ్గుపడే విషయం, అందులో డౌటే లేదు. అయితే ఇక్కడ మనం కేవలం వాళ్ళకి శిక్షలు పడడం మాత్రమే కాదు, మన ఆత్మగౌరవానికి, దళితుల ఆత్మగౌరవానికి జరిగిన దాడిగా మనం దీన్ని పరిగణించినప్పుడు ఇక్కడి నుంచి ప్రభుత్వం కానీ లేదు అధికారులు కానీ రీహాబిలిటేషన్ ఎలా ఒక కుటుంబాన్ని వెలివేసినప్పుడు, ఒక కుటుంబాన్ని సామాజిక బహిష్కరణ చేసినప్పుడు వాళ్ళ మళ్ళీ ఆ గ్రామంలో వాళ్ళు మళ్ళీ నిలబడి బతకడానికి ప్రభుత్వం ఏం చేయాలనేది మనం ఒకసారి మాట్లాడుకుందాం.